మా సాగుకున్నాం అంటే నేను ఎక్కడ కట్టేయాలా లేదు నచ్చ చెప్పుకోవాలి నాకేనా ఇంటికి వస్తుండే చెప్తా నాకు మంచి మాటలు వింటే పోతే పో నాకు తలా పెట్టుకున్నారు కదా నేనేమో ఇక్కడ చేసేసి వచ్చినారా ఉద్యోగ నిమిత్తం వచ్చినా చేసే ఉద్యోగం కింద ప్రజలు ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారు ఆ ఏరియా జనాలు ఎక్కువ ఇల్లు ఇక్కడం పనులు ఇక్కడం చదువు తక్కువ అంటే కొన్ని కాలాలు నాకు కొన్ని ఏరియాలో కనిపిస్తాం సో నైట్ కూడా ఇప్పుడు కరెక్ట్ చెప్పినావు నైట్ 10 గంటలకు స్టార్ట్ ఎస్ నైట్ ఇప్పుడు ఇదేమవుతుందంటే నైట్ 10 గంటలకు 9 గంటలకు పని చేసుకొని వస్తారు అన్నాలు తింటారు టీవీలు కాడ కూర్చుంటారు సినిమాలు లైట్లు ఆఫ్ చేస్తారు ఆ కొంపల పిల్లలు ఆ కొడుకులు ఏం చేస్తారు దయచేసి ఇళ్ళలో సొమ్ము ఎక్కువ పెట్టదు ఉంటే లాగర్లో పెట్టుకోండి నెలలో మళ్ళీ చుట్టూ పాట ఒకటి పెట్టుకోండి కలుపుతుండగా పెట్టుకోవచ్చు చరిత్రం మీరు ఫ్యాషన్ పోయి అది ఉంటే బాగుంటుంది పెళ్ళికి పోతే వారానికి పిల్లలకు వస్తుంది పెట్టా అందుకే నేనేమంటున్నానంటే మీకు అనుమానం వచ్చింది మీ పేరు ఎక్కడ చెప్తుంది సార్ పలాంటి చోట పలాంటి టైంలో కావుతో ఎక్కువ అలర్ట్ చేస్తున్నారు సార్ ఒక ఫోన్ కాల్ చేసి 5 నిమిషాలు పోలీసులు వచ్చారు మీరు ఇంటికి రావచ్చు సార్ నా పేరు సో లైటింగ్ పెట్టి ప్రయత్నం చేయమని ఒకసారి చూద్దాం ఆగిపోతే ఈ లైట్ ఉన్నాయన్నమాట వసతులు నేను కూర్చోవాలంటే నాకు ధైర్యం రాదు లైటింగ్ ఉంటే ఏ పని చేయలేము లైటింగ్ లేదు ప్రయత్నం చేస్తాం మీరు వెళ్ళండి తల్లి ఈ ఏరియా పేరు అడుగుతారు ఈ పేరు చెప్పడం వల్ల నాకు 9 పైసలు నష్టం లేదు భయపడి పోలీసు వాళ్ళు నీకు వెంటనే ఫోన్ చేస్తారు ఎక్కడమ్మా సార్ ఫలానా చోట కాలేజ్ కాడ స్కూల్ కాడ తాగేలా చేస్తారు వాటి గురించి చెక్ చేసుకుంటారు 3 సార్లు ఎందుకంటే పోలీసు టచ్ చేస్తే ఈరోజు గౌరవ ఎస్పీ ఉత్తర్వుల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో పల్లెనింత వారానికి 2 సార్లు వెళ్ళి ప్రజలతో మాట్లాడి వాళ్ళ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి ఆమె ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులో భాగంగా ఈరోజు కదిరి టౌన్లో అడపాల స్ట్రీట్ 5వ వార్డులో ఈ పల్లెనిద్ర కార్యక్రమం సంబంధించి ఇక్కడ సంబంధించిన ప్రజలతో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మేము వాళ్ళకు సంబంధించి కదిరిలో కొన్ని రోజు వచ్చే పోలీస్ స్టేషన్ ప్రధాన సమస్యలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది. దానికి పరిష్కార మార్గాలు కూడా తెలియజేశాం. వాళ్ళు కూడా కొన్ని సమస్యలు మాకు తెలియజేశారు. నైట్ పూట కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా దానికి సంబంధించి పోలీసులను పంపించేసి ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాము. ఇది ఇలాగే ప్రతి వారం ప్రతి వార్డులో కూడా ఈ పల్లెనిద్ర కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నం చేస్తాం. దానివల్ల మాకు సమస్యలు స్పష్టంగా తెలుస్తాయి. దానికి మార్గాలు కూడా వెతికే ప్రయత్నం చేస్తాం. దీనివల్ల మెరుగైన పోలీసింగ్ ఉంటుందనేది పై అధికారుల యొక్క అభిప్రాయం. దాని మేరకు ఈ కార్యక్రమం ప్రతి వారం ప్రతి చోట చేయడం జరుగుతుంది.